హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో 120 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు కేవలం 32 లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట. మొత్తం 120 గజాలు కట్టుకున్న బిల్డింగ్ అండి. బిల్డింగ్ పరంగా సుమారుగా 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగే. రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయండి. ఇంటి ముందు రోడ్డు 12 అడుగుల రోడ్డు వస్తుందన్నమాట. సో కార్లు అవి రావడానికి ఓకే మనకి, కానీ ఇక్కడ ఇంటి ముందు కారు పెట్టుకునేంత స్పేస్ అయితే లేదు. ఇక్కడ మనం ఈ ధాన్యం చెట్టు ఉన్న ప్లేస్లో అయితే కారు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ ఎదురుగా ఏమైనా కారు వస్తే కానీ ఇబ్బంది అవుద్ది. సో కొంచెం రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కారు పెట్టుకునేంత అవకాశం లేదు, కానీ కారు అయితే ఇంటికి వస్తుంది. సో ఇది మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్టే. ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఉంది. అంటే మనకి దాదాపుగా 50 లక్షల రూపాయల వాల్యూ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో మనకి ఇది నేషనల్ హైవే నుంచి, అంటే మన నూజివేడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే పైపుల్ రోడ్డు. సో ఈ రోడ్ నుంచి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఉంటుందండి. సో అదేవిధంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ మెయిన్ రోడ్డుకి కూడా కేవలం 100 మీటర్లు. సో ఈ రెండు రోడ్లకి చాలా దగ్గరగా ఉండే అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 32 లక్షల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి వచ్చింది. అయితే దీనికి మైనస్ పాయింట్ కూడా ఉందండి. ఏంటంటే దీనికి పడమర వైపు వీధి పోటు వస్తుందండి. సో అదంతా కూడా మనకి వాయవ్యం నైరుతి రెండు వైపులో కూడా అయితే తగులుతుందండి. పెద్ద రోడ్డు ఎదురుగా ఉన్న రోడ్డు. సో రెండు వైపులో కూడా వీధి పోటు తగులుతుంది. సో ఈ వీధి పోటు అనేది మాకు ఇబ్బంది లేదు, మాకు సెంటిమెంట్గా ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. సో బ్యాంక్ ఆప్షన్లో కూడా ఇంత మంచి ఆఫర్ అండి. సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. బిల్డింగ్ వాల్యుయేషన్, ల్యాండ్ వాల్యుయేషన్ చూసుకుంటే కనుక కనీసం 60 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది. సగానికి సగం తక్కువ రేటుకి అయితే వస్తుందండి. నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 27 వెడల్పు 40 లోతు అయితే వస్తుందండి. మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా తీసుకోవచ్చండి. సో రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి, లోపల తలుపులు కిటికీలు అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా బిల్డింగ్ దాదాపుగా 1.5 ఇయర్ నుంచి సీజ్ చేసి ఉంది కాబట్టి చెట్లు అవి వచ్చేసి ఇవన్నీ కూడా తీయించేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంకో 20 ఇయర్స్ అయితే వస్తుంది. సో మనకి రిపేర్ వర్క్ కింద సుమారుగా ఒక 5-6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆక్షన్ అనేది 32 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది 33 కావచ్చు, 34 కావచ్చు అండి. సో ఈ ప్రాపర్టీ అనేది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.